హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరుగుతోంది. వేములవాడ, బాసర, యాదగిరిగుట్ట తదితర ఆలయాల్లో ఏళ్ల తరబడి విధుల్లో ఉన్న ఉద్యోగుల బదిలీల విషయమై ఆమె అధికారులతో చర్చలు జరపనున్నారు. సుదీర్ఘకాలంగా ఒక్కచోటే ఉంటున్న సిబ్బందిని బదిలీ చేసి ఆలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, ఇతర కమిషనర్లు, ఈవోలు, అధికారులు పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, దేవాదాయ శాఖ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో జరుగుతున్న సమీక్షా సమావేశం గురించి డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా మంత్రులందరూ కూడా తమ తమ శాఖల పైన రివ్యూ చేస్తూ పాలనను మరింత స్పీడప్ చేస్తున్నారు. అందులో భాగంగా దేవాదాయ శాఖ మంత్రులు వర్యులు, అదేవిధంగా పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఆయా శాఖ సంబంధించిన అంశాలపైన కూడా రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. బొగ్గులకోటలో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశంలో అనుసరించాల్సిన దేవాలయాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలి, దీప నైవేద్యాలు లేని దేవాలయాలను తిరిగి పునరుద్ధరించే లక్ష్యం కూడా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంది. దానికి సంబంధించిన అంశాలపైన ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ నుంచి, అదేవిధంగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ఉన్నటువంటి శైలజా రామయ్య నుంచి కూడా పూర్తి స్థాయిలో నివేదికలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయి, అదేవిధంగా ఆదాయం వచ్చే అంశాలతో పాటుగా ఆదాయాన్ని తిరిగి మళ్ళీ దేవాలయ అభివృద్ధి కోసం ఎట్లా ఖర్చు పెట్టాలంటే కూడా ప్రభుత్వం అయితే దృష్టి సారించినట్టుగా తెలుసు. అందులో భాగంగానే కొండా సురేఖ ఈ అంశం పైన స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా దేవాదాయాల ద్వారా వచ్చేటువంటి ఒక రెవెన్యూను మళ్ళీ దేవాలయాన్ని పునరుద్ధరించే విధంగా, వాటికి ఉపయోగించే విధంగా ప్లాన్ చేసుకునే విధంగా అయితే చర్యలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే అటు భద్రాచలం కానీ లేకపోతే వేములవాడ తదితర అంశాలతో పాటుగా సమ్మక్క సారక్క గద్దెలకు కూడా, అంటే అక్కడ జాతర సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలి. పూర్తి స్థాయిలో కూడా పర్మనెంట్ వసతి గృహాలు నిర్మించే లక్ష్యంగా కూడా ఉండాలని కూడా దానికోసం ఫండ్ అలొకేషన్ కూడా చేస్తామని కూడా మంత్రి ప్రకటించడం జరిగింది. సో చాలా సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వాలు అనేక దేవాలయాలకు కనీసం కూడా దీప నైవేద్యాలు లేకుండా నోచుకోవాలనే పరిస్థితి నుంచి వాటన్నిటిని కూడా పునరుద్ధరించి వాటికి సంబంధించిన ఆలయ పూజారులకు కూడా రెమ్యునరేషన్ ఇచ్చే విధంగా, వారికి కూడా ప్రోత్సాహకాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టబోతున్నట్టుగా అయితే మంత్రి చెప్తున్నారు. ఏదైనప్పటికీ దేవాదాయ శాఖ పైన మంత్రి కొండా సురేఖ చాలా రోజుల తర్వాత సమీక్ష జరిపించడం, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత దృష్టి సారించడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. సో దేవాదాయ శాఖను కేవలం ఒక ఆధ్యాత్మికమైన కేంద్రమే కాకుండా అది పూర్తి స్థాయిలో కూడా ఒక సంస్కృతి కేంద్రంగా కూడా విలసిల్లే విధంగా చర్య తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.